I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Andronet Hospitals, Begumpet, Hyderabad. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అంటే ఏంటి, దీంట్లో ఏమేమి ఉంటాయి, దానికి మనం డయాగ్నోసిస్ ఎలా చేసుకోవాలి, కామనెస్ట్ ట్రీట్మెంట్ ప్లాన్స్ ఏంటి. సో కమింగ్ టు సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్, మనం వెరీ కామన్గా చూసుకునేది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్లో అందరూ అనుకున్నట్టు హెచ్ఐవి ఈజ్ నాట్ వెరీ ఈజీలీ ట్రాన్స్మిటబుల్. కామన్గా సెక్షువల్లీ ట్రాన్స్మిట్ అయ్యే మొదటి ప్రాబ్లమ్స్ మనం చూస్తే హెపటైటిస్ బి వెరీ కామన్గా వస్తుంది. నెక్స్ట్ హెపటైటిస్ సి కూడా వెరీ కామన్గా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు హర్పిస్, సిఫిలిస్, అన్నిటి తర్వాతనే హెచ్ఐవి. ఎందుకంటే ది హైయెస్ట్ ట్రాన్స్మిటబుల్ రేట్స్ మనకి హెపటైటిస్ బిలో వెరీ కామన్. సో ఒకవేళ మీరు ఎవరితో అన్నోన్ పర్సన్తో సెక్స్ చేశారు అండ్ మీకు అట్లాంటి భయం ఉంది, సో జనరలీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ ఏవైనా కానీ అంత ఈజీగా రావు. సో మీరు భయపడాల్సిన అవసరం లేదు. హెచ్ఐవి లాంటివి ఒక హెచ్ఐవి ఫుల్లీ బ్లోన్ హెచ్ఐవి ఉన్న పేషెంట్తో కూడా మీరు సెక్స్ చేస్తే హెచ్ఐవి రావడం మీకు చాలా రేర్, అంటే లెస్ దాన్ 10% ఉంటుంది. సో భయపడాల్సిన అవసరం ఖచ్చితంగా లేదు. సో మీరు కామన్గా చేసుకోవాల్సిన బ్లడ్ టెస్ట్ ఏంటి? ఇప్పుడు కమింగ్ ఫస్ట్ హెచ్ఐవిలో హెచ్ఐవి టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత హెచ్బిఎస్ఏజీ అంటే హెపటైటిస్ బి ఉంటుంది, హెపటైటిస్ సి ఉంటుంది. అండ్ సిఫిలిస్ కానీ గొనోరియా లాంటివి వస్తే దీనికి వీడిఆర్ఎల్ టెస్ట్ అని ఉంటుంది. అండ్ హర్పిస్ చాలా కామన్గా ట్రాన్స్మిట్ అయ్యే నార్మలెస్ట్ కండిషన్స్లో చూసేది హర్పిస్ ఉంటుంది. హర్పిస్లో మనం హర్పిస్ సింప్లెక్స్ వైరస్ 1, హర్పిస్ సింప్లెక్స్ వైరస్ 2 ఉంటుంది. సో దీంట్లో మనం టెస్ట్ చేసుకుంది అంటే హర్పిస్ సింప్లెక్స్ వైరస్ 1లో ఐజీజీ, ఐజీఎం. దీంట్లో 2 యాంటీబాడీస్ ఉంటాయి. ఒక యాంటీబాడీ మనకి ఏం చెప్తుందంటే ఇన్ఫెక్షన్ చాలా కొత్తగా వచ్చిందా లేకపోతే చాలా ఇయర్స్ నుంచి ఉందా తెలుసుకోవడానికి ఐజీజీ, ఐజీఎం 2 టెస్ట్ చేస్తాం. సేమ్ హర్పిస్ సింప్లెక్స్ వైరస్ 2లో కూడా ఐజీజీ, ఐజీఎం టెస్ట్ చేసుకోండి. సో ఇలా ఉంటే దాని ప్రకారం మనం ట్రీట్మెంట్స్ ప్లాన్ చేసుకుంటాం. హెపటైటిస్ బి అంత వరీసమేం కాదు. హెపటైటిస్ సిలో కూడా అంత అంటే ఇప్పుడు దానికి ఇమ్మీడియట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఏం పెద్దగా అంత సీరియస్గా ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ కామనెస్ట్గా మనం చూసేది వెరీ కామన్గా అంటే మనకి బాడీ పైన కనిపించే సిమ్టమ్స్ ఎక్కువ మనకి హర్పిస్లో ఉంటుంది. హర్పిస్లో చిన్న చిన్న ర్యాష్ రావచ్చు, జెనైటల్ వార్డ్స్ రావచ్చు. సో అలాంటి వాళ్ళకి మనం ఒక 10 days యాంటీవైరల్ థెరపీ స్టార్ట్ చేస్తాము, లేకపోతే లోకల్ అప్లికేషన్ ఆఫ్ యాంటీవైరల్ క్రీమ్స్ ఇస్తాము. దానివల్ల ఏమవుతుందంటే ఈ హర్పిస్ ఉన్నా కానీ అది కంప్లీట్గా పోతుంది. అదే సిఫిలిస్లో కానీ గొనోరియా కానీ మంచి యాంటీబయాటిక్స్ వచ్చినాయి, చాలా అడ్వాన్స్ మెడికేషన్స్ వచ్చినాయి. ప్లస్ గవర్నమెంట్లో కూడా దీని సప్లై ఉంది, ఫ్రీగా గవర్నమెంట్లో సప్లై ఉంది. ఈ మెడికేషన్స్ తీసుకోవడం ద్వారా ఇవి కూడా మనం మంచిగా ట్రీట్మెంట్ అయిపోతుంది. సో సింప్లెస్ట్ వే టు అవాయిడ్ ఎనీ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అయితే బెస్ట్ ఆల్వేస్ బెటర్ టు యూజ్ ఎ కాండమ్ యూజ్ చేయండి. ఎటువంటి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ రావు. అండ్ ఒకవేళ చాలా వరకు ఇప్పుడు వచ్చిన అన్ని అడ్వాన్స్ మెడికేషన్స్ వల్ల ఒకవేళ ఎటువంటి ట్రాన్స్మిసిబుల్ డిసీజ్ వచ్చినా అన్నిటికీ మంచి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో భయపడాల్సిన అవసరం లేదు. చాలామంది నా దగ్గరికి వస్తుంటారు, సార్ సూసైడల్ థాట్స్ వస్తున్నాయి, నాకు ఏమైనా డిసీజెస్ ఉందని. అస్సలు ఎంత బ్యాడ్ ఉన్నా కానీ దానికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వచ్చి నన్ను ఒకసారి కలవండి. థ్యాంక్ యూ.